హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కేవలం 10,000 రూపాయలకే ఒక హై స్పీడ్ కొత్త కంప్యూటర్ను ఎలా అసెంబుల్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ కంప్యూటర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. దీన్ని స్టూడెంట్స్, ఆఫీసెస్, నెట్ సెంటర్స్ లేదా ఆన్లైన్ వర్క్స్ ఇలా దేనికైనా ఈ కంప్యూటర్ ఉపయోగపడుతుంది. గేమింగ్ ఆడే వారికి మాత్రం ఈ కంప్యూటర్ పెద్దగా ఉపయోగపడదు. ఈ కంప్యూటర్లో నేను ఉపయోగించినవి i5 థర్డ్ జనరేషన్ ప్రాసెసర్, 8GB DDR3 ర్యామ్, అలాగే జియోనిక్స్ కంపెనీ నుంచి H61 మదర్బోర్డ్, 250GB SSD, అలాగే CPU క్యాబినెట్, అలాగే పవర్ సప్లై SMPS, మానిటర్, కీబోర్డ్, మౌస్, అలాగే వైఫై అడాప్టర్. వీటిని ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది. వీటన్నింటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. నేను తీసుకున్న టైంకి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఈ ధరలు ఫ్యూచర్లో తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. జియోనిక్స్ కంపెనీ నుంచి H61 మదర్బోర్డు, దీని ప్రైస్ 1600 రూపీస్. అలాగే ఫ్యాన్ 296, i5 ప్రాసెసర్ థర్డ్ జనరేషన్ 1550 రూపీస్. అలాగే ర్యామ్ 8GB 750 రూపీస్, SSD 250GB 1475, క్యాబినెట్ 970, SMPS పవర్ సప్లై 581 రూపీస్, మానిటర్ 20 ఇంచెస్ 3249, కీబోర్డు 199, మౌస్ 130. టోటల్ 10,800. క్రెడిట్ కార్డ్ ఆఫర్లో దీన్ని 800 డిస్కౌంట్ పోగా మిగిలినది 10,000 రూపీస్ పే చేయడం జరిగింది. ఇవి ఆన్లైన్లో ఉన్న రేట్స్. ఆఫ్లైన్ స్టోర్లో ఇంతకంటే తక్కువ కాస్ట్ ఉంటే ట్రై చేయవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా అసెంబుల్ చేయాలో చూపిస్తాను, చూడండి. ఈ CPU క్యాబినెట్ జియోనిక్స్ కంపెనీది. డబుల్ బాక్స్ ప్యాకింగ్ తో ఫుల్ సెక్యూర్ గా పంపించారు. దీనికి పవర్ స్విచ్, రీసెట్ బటన్, అలాగే 2 ఫ్రంట్ USB పోర్ట్స్, అలాగే ఫ్రంట్ ఆడియో అండ్ మైక్ పోర్ట్స్ కూడా ఇచ్చారు. క్యాబిన్ లోపల ఈ కేబుల్స్ ఉంటాయి. ఈ కేబుల్స్ తో పాటు స్క్రూస్ కూడా పంపించారు. ఇది 500 వాట్స్ పవర్ సప్లై SMPS. దీనితో పాటు పవర్ కార్డ్ ను కూడా పంపించారు. నెక్స్ట్ ఇది జియోనిక్స్ H61 మదర్బోర్డ్. దీనిలో క్యాబిన్ ప్లేట్, అలాగే ఒక CD, సాటా కేబుల్, అలాగే మదర్ బోర్డ్ ఉన్నాయి. ఈ మదర్ బోర్డ్ లో లేటెస్ట్ గా అమర్చే SSD M2 స్లాట్ కూడా ఉంది. అలాగే HDMI పోర్ట్ కూడా ఉంది. 6 USB పోర్ట్లు ఉన్నాయి. LAN, ఆడియో, మైక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇది 8GB DDR3 ర్యామ్. ఈ ర్యామ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ముందుగా ఈ CPU క్యాబిన్ లో SMPS ను అమర్చాలి. ఈ విధంగా క్యాబిన్ లో పెట్టి బ్యాక్ సైడ్ 4 స్క్రూస్ ను బిగించాలి. ఈ స్క్రూస్ మదర్ బోర్డ్ కు సపోర్ట్ గా ఉండేందుకు ముందుగా క్యాబిన్ కు బిగించాలి. చూడండి, 4 వైపులా 4 స్క్రూస్ ను ఈ విధంగా బిగించాలి. ఈ మదర్ బోర్డ్ తో వచ్చిన క్యాబిన్ బ్యాక్ సైడ్ ప్లేట్ ను ఇలా క్యాబిన్ కు లోపల అమర్చి ఇలా బయటకు ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మదర్ బోర్డ్ కు ప్రాసెసర్ ను అమర్చేందుకు ఈ క్లిప్ ను ఇలా సైడ్ కు మూవ్ చేయాలి. ఈ క్యాప్ ను పైకి తీయాలి. పైన ఉన్న ఈ ప్లాస్టిక్ క్యాప్ ను రిమూవ్ చేయాలి. చూడండి, ఈ ప్రాసెసర్ i5 థర్డ్ జనరేషన్. దీనికి 2 వైపులా చిన్న కటింగ్స్ ఉంటాయి. వాటిని అబ్జర్వ్ చేసి ఈ మదర్ బోర్డ్ లో అమర్చాలి. చూడండి, కరెక్ట్ గా సెట్ అయిపోయింది కదా. దీనికి హీట్ సింక్ పేస్ట్ ను ఇలా రాయాలి. ఈ పేస్ట్ ఎలక్ట్రికల్ షాప్స్ లో దొరుకుతుంది. ఈ క్యాప్ ను ఇలా అమర్చి దీనికి లాక్ చేసేందుకు ఈ క్యాప్ ను ఇలా అటాచ్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెసర్ ఫ్యాన్ ను ఇలా ప్రాసెసర్ పై పెట్టి ఈ 4 హోల్స్ లో అడ్జస్ట్ అయ్యే విధంగా సెట్ చేయాలి. ఇలా 4 వైపులా ప్రెస్ చేస్తే చాలు, ఫ్యాన్ ప్రాసెసర్ పై సెట్ అయిపోతుంది. దీని వైర్ ను మదర్ బోర్డ్ లో CPU ఫ్యాన్ అని ఒక పిన్ ఉంటుంది, దానికి ఇలా అటాచ్ చేయాలి. నెక్స్ట్ ర్యామ్ ను బిగించాలి. చూడండి, ఈ ర్యామ్ కు మధ్యలో చిన్న కటింగ్ అనేది ఉంటుంది. ఈ కటింగ్ అనేది సెంటర్ లో ఉండదు, కనుక అమర్చేటప్పుడు ఈజీగా అమర్చవచ్చు. దీనిని ర్యామ్ స్లాట్ లో ఒకవైపు పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. అలాగే రెండో వైపు కూడా ఇలా ప్రెస్ చేస్తే ఈ లాక్స్ ఇలా పైకి వచ్చి ర్యామ్ కదలకుండా లాక్ అవుతుంది. నెక్స్ట్ SSD. నేను NVMe M2 SSD ని తీసుకున్నాను. ఈ SSD అయితే మదర్ బోర్డ్ కి ఉన్న M2 స్లాట్ కి డైరెక్ట్ గా అటాచ్ చేయవచ్చు. ఎటువంటి కేబుల్స్ అనేవి అవసరం ఉండదు.
మదర్ బోర్డుకి ఉన్న ఈ స్క్రూస్ రిమూవ్ చేసి ఈ ఎస్ఎస్డిని అమర్చి ఈ స్క్రూ బిగిస్తే చాలు. NVMe M2 SSD కాకుండా ఈ ఎస్ఎస్డిని కూడా బిగించవచ్చు. ఈ ఎస్ఎస్డి అయితే ఈ SATA కేబుల్తో మదర్ బోర్డుకి కనెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ మదర్ బోర్డును 4 స్క్రూస్తో క్యాబిన్లో బిగించాలి. ఈ క్యాబిన్లో ఉన్న 2 కనెక్టర్స్లో ఒకటి USB మరియు ఇంకొకటి ఆడియో కేబుల్ ఇలా వేరు చేసి మదర్ బోర్డులో ఆడియో అని రాసి ఉంటుంది, దానికి ఆడియో కేబుల్ను అమర్చాలి. అలాగే USB అని ఉంటుంది, దానికి USB కేబుల్ను అమర్చాలి. నెక్స్ట్ ఫ్రంట్ ప్యానెల్ కనెక్టర్స్ ఈ కోడ్స్ ఆధారంగా బిగించాల్సి ఉంటుంది. నెక్స్ట్ SMPS కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలో చూద్దాం. ముందుగా ఈ మెయిన్ కనెక్టర్స్ను అమర్చాలి. అలాగే మదర్ బోర్డుకి పవర్ సప్లై కేబుల్ను అమర్చాలి. ఒకవేళ మీరు రివర్స్లో బిగించినట్లయితే పిన్స్ అనేవి సెట్ అవ్వవు, కనుక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. SSD లేదా హార్డ్ డిస్క్ ఎడిషనల్గా అటాచ్ చేయాలనుకుంటే ఈ కనెక్షన్స్ అనేవి అవసరం ఉంటుంది, లేదంటే వీటిని పక్కన పెట్టవచ్చు. ఈ కనెక్షన్స్ అన్ని CPU ఫ్యాన్కు అడ్డు తగలకుండా అన్నీ ఇలా కలిపి ట్యాగ్ చేయాలి. నెక్స్ట్ ఇది గ్రాఫిక్ కార్డు. ఇది లేకుండా కూడా కంప్యూటర్ను వాడుకోవచ్చు. నేనైతే ఈ కంప్యూటర్లో ఫోటోషాప్ మరియు చిన్న చిన్న వీడియో ఎడిటింగ్స్ను చేస్తాను కనుక ఈ గ్రాఫిక్ కార్డును బిగిస్తున్నాను. నార్మల్గా వాడేవారికి అయితే దీంతో పని ఉండదు. దీన్ని బిగించాలంటే ఈ క్యాబిన్కు ఉన్న ఈ ప్లేట్ను రిమూవ్ చేసి ఈ గ్రాఫిక్ కార్డును అమర్చి పైన ఈ స్క్రూను బిగించాలి. ఇక్కడితో ఈ కంప్యూటర్ అసెంబిల్డ్ చేయడం పూర్తయింది. నెక్స్ట్ ఇది USB అడాప్టర్. దీనిని CPU కనెక్ట్ చేస్తే చాలు, వైఫై ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ పవర్ కేబుల్ ను CPUకి అటాచ్ చేయాలి. అలాగే CPUకి మోనిటర్, కీబోర్డ్, మౌస్ వీటిని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు పవర్ ఆన్ చేస్తే చూడండి ఎలా ఎర్రర్ వస్తుందో. ఎందుకంటే ముందుగా దీనిలో ఆపరేటింగ్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసి అన్ని సాఫ్ట్వేర్స్ ను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ కంప్యూటర్ కి అయితే విండోస్ 10 ను ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. విండోస్ 10 ను ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. ఫైనల్ గా OS మరియు అన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాలేషన్ పూర్తయ్యాక ఆన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత ఫాస్ట్ గా ఆన్ అవుతుందో. దీనికి గల కారణం ఏంటంటే ఈ కంప్యూటర్లో లేటెస్ట్ SSDని దీనిలో ఉపయోగించడం వలన, అలాగే ప్రాసెసర్ మరియు ర్యామ్ కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ అనేవి ఇస్తున్నాయి. చూడండి యూట్యూబ్ వీడియోని ఓపెన్ చేస్తే చాలా ఫాస్ట్గా 4Kలో కూడా వితౌట్ బఫరింగ్తో వీడియో ప్లే అవుతుంది. అలాగే అన్ని రకాల అప్లికేషన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, అతి తక్కువ ధరలో అసెంబుల్డ్ పీసీని స్టూడెంట్స్, చిన్న చిన్న బిజినెస్ చేసేవారికి, షాప్స్కి ఈ కంప్యూటర్ చాలా ఉపయోగపడుతుంది. కనుక మీకు కావాలనుకుంటే మీరు కూడా ఇలా స్పేర్స్ తెప్పించుకొని కంప్యూటర్ను బిల్డ్ చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో దిగువన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ సింబల్ పై క్లిక్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.